హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇలాగ మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని డేట్స్ తోటకి తీసుకెళ్తాను. ఇప్పుడు మన ఊర్లో మాడి తోటలు ఇలా చూసి ఉంటారు, టెంకాయ తోటలు. ఇక్కడ డేట్స్ తోట ఎలా ఉంటుందని చూపెడతాను. నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు, కాపలా ఇలాంటిది ఏముండదు. అదే మన ఇండియాలో అయితే చిన్న చిన్న తోపులకు కూడా ఎంతమంది కాపలాలు ఉంటారు కదా. ఇక్కడ ఇంత పెద్ద తోట, కొన్ని లక్షలు విలువ చేసేంత పంట, కానీ ఒక్కరు కూడా కాపలా లేదు. ఈ ఎండకే ఇది బాగా డేట్స్ మొత్తం మాగిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది వ్యూ, చాలా నిర్మానుష్యంగా ఉంది. చాలా భయం వేస్తుంది ఇక్కడ ఉండాలంటే. ఎవ్వరు లేదు ఇక్కడ. చూసారా, ఇంత ఎండల్లో ఇంట్లో కూడా ఫ్లవర్స్, డేట్స్. నేను మీకోసమే ఇక్కడ చాలా దూరం వచ్చాను. భయంకరమైన ఎండ, మేబీ లైక్ 52 అబోవ్ ఉండొచ్చు, 52 డిగ్రీస్ సెల్సియస్ అబోవ్ ఉండొచ్చు. విపరీతమైన ఎండ. గొడుగు పెట్టుకొని మరి షూట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు చూపెట్టాలని. డ్రిప్పింగ్ సిస్టమ్ వాటర్కి, ప్రతి ఒక్క చెట్టుకి డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మరీ ఎక్కడో విలేజ్లో ఉందని అనుకోవద్దండి. ఇది సిటీ నడిబొడ్డులో ఉంది. మస్కట్ సిటీ నడిబొడ్డులో తోట, ఖర్జూర పండు తోట. చాలా బాగుంది కదండి. పక్కన చూడండి, గార్డెనింగ్, గ్రీన్ కలర్, ఇక్కడ చూసిన గ్రీనరీ. అంటే కొద్దిగా ముందు పోతే లెఫ్ట్లో సుల్తాన్ కబూస్ మసీద్ ఉందన్నమాట, గ్రాండ్ మాస్క్. ఇది ఒమన్లోనే అతిపెద్ద మసీద్. గల్ఫ్లో చాలా పేరున్న ఒక మసీదు. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. అసలు గొడుగులో నుంచి గొడుగు ఉన్నట్టు కూడా లేదు, అంత ఎండ ఉంది. ఆ వేడికి తట్టుకోలేకుండా పోతున్నాను ఇక్కడ. మొత్తం చూడు, కింద పడిపోయినాయి డేట్స్. ఇవన్నీ వేస్ట్ అనమాట. అంటే కొన్ని ఎన్ని రాలిపోతాయి, అవన్నీ పోయినట్టే. ఇంకా కొన్ని మాత్రం ఉంటాయి చెట్లు. అవి ఎండకి బాగా మాగి అవి డేట్స్, ఖర్జూర పండులాగా ఇంకా మార్కెట్కి వెళ్తుందన్నమాట. మీకోసం ఒక 10 kgs కోసి నా సబ్స్క్రైబ్స్ తీసుకురావాలనే ఉంది, కానీ ఇక్కడ కోస్తే ఇంకంతే, చాలా తీళ్ళు వేసిపోతాయి మనకి. తెలిసిపోతుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి ఖచ్చితంగా. సో అందువల్ల ఎవ్వరు ఉండరు. చూసారా, ఎంత వీళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ ఒమన్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇది ఎప్పుడో కట్టించిండేది ఇవన్నీ. చూసారా, ఇంకా కూడా ఎంత బాగుందో. ఈ ఎండన పడి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, చూడండి, హెవీ ట్రాఫిక్. సో ఇది మాస్క్ చెప్పాను కదా, సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్. ఒమన్ చాలా ఫేమస్ ఇది. ఒమన్లో దాదాపు ఒక 3 కిలోమీటర్స్
ఉంటుంది ఈ మాస్క్ మొత్తము, గార్డెన్ ప్లస్ మాస్క్ అంతా కలిపి. పార్కింగే పెద్ద క్రికెట్ స్టేడియం ఉన్నంత ఉంటుంది పార్కింగ్. ఇది చూడండి, మాస్క్ పక్కనే రివర్ కూడా ఉంది. ఇక్కడ రివర్స్ని అరబిక్లో వాది అంటారు. వాది, WADI, వాది అంటారు. చూడండి, వాదిలో డస్ట్ అంతా పడేస్తున్నారు. చిముక్కలు, చెట్లని, ముళ్ళ చెట్లు వచ్చేస్తాయి. చూడండి వాటర్, ఓ మై గాడ్. అసలు ఇంత ఎండలో ఈ నీళ్ళు నాకు అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. వాటిని గొడుగులో నేను తడుపుకుంటాను నేను. సో ఇలా డే పొడవునా వాటరు స్ప్రే చేస్తూనే ఉంటుందన్నమాట. ఈ ఎండకి గ్రీనరీ పోతుంది కదా, అది పోకుండా ఉండడానికి. ఇక్కడ మాత్రమే, ఈ గ్రాండ్ మాస్క్ దగ్గర మాత్రమే ఇలా ఉంటుంది. చూసారా నేను ఎలా రోస్ట్ అయిపోయాను ఈ ఎండకి. మీకోసం ఈ ఎండలో కూడా వీడియో తీయడానికి వచ్చాను నేను. ఈ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. ఇంకా చూడండి డేట్స్ ఎలా ఉంటుందని చూపెడతాను. చెట్టులో సేమ్ మన ఈత చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే ఈత చెట్టుకి ఈతకాయలు ఎలా కాస్తాయి అలాగే దీనికి ఇలా కాస్తాయి చూడండి. కాకపోతే పెద్ద సైజు ఈతకాయలు అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అంటే డేట్స్ ఇప్పుడు ఆ చెట్లో ఉన్న డేట్స్ మొత్తము ఖర్జూర పండు అయిపోదన్నమాట. చూడండి ఇలా రాలిపోతూ ఉంటాయి చాలా వరకు. అది ఎందుకు రాలుతుందంటే మేబీ బర్డ్స్ కొరకచ్చు, గాలికి రాలిపోవచ్చు, సమ్ ఇవి మూమెంట్స్కి, ఆ గాలి మూమెంట్స్కి పడిపోవచ్చు, అలా ఉంటుంది. అందులో 50% మనకి డేట్స్ అవుతుంది అనమాట. అవి కోసేసి ఒక కలరిష్గా మారిన తర్వాత ఎల్లో నుంచి కోసేసి దాన్ని తీసుకెళ్ళి ఎండలో సమ్ డేస్ ఎండలో పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు అది మనకు బ్లాక్ బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది. మారిన తర్వాత ఇంకా దాన్ని ఫ్యాక్టరీలో నుంచి ఇంకా మార్కెట్కి తీసుకెళ్తారు. అందులో బెస్ట్ ఏది ఉంటుందో దానికి హై రేట్ ఉంటుంది అన్నమాట. ఈ ఎండకి అసలు నడవలేకపోతున్నాను. వాటర్ తెచ్చుకున్నది మొత్తం అయిపోయింది. అంటే నా వాయిస్ మ్యూట్ పెట్టేసి నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. తర్వాత ఇంటికి వచ్చి రూమ్లో రికార్డ్ చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఈ మసీద్. అంటే రంజాను ఏదైనా ఈద్ టైంలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ వస్తారు, ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. ఇంకా ఆపోజిట్లో అరబిక్ సైన్స్ కాలేజ్ కూడా ఉంది. సో ఇక్కడ ఉమెన్లు బాగా చదువుకుంటారు. అదర్ దెన్ గల్ఫ్ కంట్రీస్ ఉమెన్లో బెస్ట్ అన్నమాట ఎడ్యుకేషన్. +2 వరకు ఇక్కడ చదువుకోవచ్చు. +2 తర్వాత
సమ్ అదర్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ యుఎస్ కానీ యూకే కానీ వెళ్ళడం బెస్ట్. మన వాళ్ళు మన ఇండియన్స్ కానీ అదర్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడ చదువుతున్న వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చాలా కాస్ట్లీ అనమాట. ఇక్కడ ఇక్కడితో డేట్స్ తోపు ఎండింగ్ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్లో కూడా తోపు ఉంది, రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కూడా తోపు ఉంది. అటు పక్క వెళ్ళలేము, అక్కడ మాస్క్ వాళ్ళు ఉంటారు. చూసారా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్కింగ్. ఇది రైట్ సైడ్ కాలేజ్, ఇది అరబిక్ సైన్స్ కాలేజ్. ఈ కాంపౌండ్ ఇది మొత్తం పార్కింగ్. ఇది అండి ఈ డేట్స్తో ఒక స్టోరీ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాగే ఛానల్ని మీరు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని ఈ వీడియోని పోస్ట్ చేయండి. థ్యాంక్స్. చూసారా ఇక్కడంతా బ్యూటిఫుల్గా ఉంది, రోడ్స్, ఈ గార్డెన్, ఈ మాస్క్, ఈ సైన్స్ కాలేజ్, ఈ డేట్స్ తోపు. తోపు అంటే తోట, మా ఊళ్ళో తోపు అంటారు, తోట అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. ఇది అండి డేట్స్ టూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.